హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనదర్ వీడియో. అయితే ఈ వీడియో కొద్దిగా ఇన్ఫర్మేటివ్‌గా ఉంటదనమాట. ఎందుకంటే నేను ఇప్పుడు నిన్న 2 రోజులైంది ఇన్‌స్టాలేషన్ ఒకటి చేస్తున్నాననమాట టాటా స్కైది. అందుట్లో కొద్దిగా ప్రాబ్లమ్ వచ్చిందనమాట. ఏంటంటే సిగ్నల్ సెట్టింగ్ చేంజ్ అయ్యాయనమాట. ఇప్పుడు కొత్త సిగ్నల్ సెట్టింగ్ వచ్చాయనమాట మార్కెట్‌లోకి. అయితే ఆ సిగ్నల్ సెట్టింగ్ ఏంటో ఈ వీడియోలో మనం చూద్దాం. కొద్దిగా ఇన్ఫర్మేటివ్‌గా ఉంటది. ఇది ఎవరికంటే ఎవరైతే టాటా స్కైలో చేస్తున్నారో, ఇన్‌స్టాలేషన్ చేస్తున్నారో, ఆ సిగ్నల్ తీయడానికి ప్రాబ్లమ్ అవుతుందో, అంటే కొత్త ఇన్‌స్టాలేషనే ప్రాబ్లమ్ అవుతుంది. పాతవన్నీ అలాగే నడుస్తూ ఉన్నాయి. సిగ్నల్స్ ఏం చేంజ్ అవ్వవు. ఇప్పుడు కొత్తవొస్తున్నాయి కదా! కొత్త ఇన్‌స్టాలేషన్ అవుతుంది కదా! అవే చేంజెస్ అవుతున్నాయన్నమాట సిగ్నల్‌లో. అంటే కొన్ని ఇది ఒడిస్సాలో 2 అయ్యాయన్నమాట. ఒకటి బరంపూర్‌లో అయింది. దాని తర్వాత ఇప్పుడు నాకయిందన్నమాట. ఇది నేను చెప్పలేదు. కంపెనీ వాడు చెప్పాడన్నమాట. ఎందుకంటే కంపెనీ వాడు నాకు టచ్‌లో ఉన్నాడు కాబట్టి చెప్పాడన్నమాట. ఇది నీ ప్రాబ్లమే కాదు. ఇంకో ఫస్ట్ ప్రాబ్లమ్ కూడా వచ్చింది. అది బరంపూర్‌లో వచ్చింది. దాన్ని కూడా మేము సాల్వ్ చేసాం. నీకు ఒక ఫోటో పంపిస్తాను చూడు అని సిగ్నల్ సెట్టింగ్ ఎలా చేంజ్ చేయాలో కూడా నాకు పంపించాడన్నమాట ఫోటో. అది మీకు కొద్దిగా ఇన్ఫర్మేటివ్‌గా ఉంటదని మీకు కూడా చెప్పేస్తున్నానన్నమాట. నాకు కంపెనీ వాడు చెప్పాడు. నేను మీకు చెప్పేస్తా. టాటా స్కై సిగ్నల్ చేంజ్ అయింది. ఈ వీడియో మొత్తం చూసేయండి. సిగ్నల్ ఎలా చేంజ్ చేయాలో తెలిసిపోద్ది. చలో చూసేయండి. చలో అయితే ఇది మన మీటర్ అనమాట. యూరి కంపెనీ మీటర్ అనమాట ఇది. అయితే ఇది బ్రాండ్. మనం ఆఫీస్ మారాము కదా! అంటే ఆళ్ళు సాలిడ్ మీటర్ వాడతారు. మనం ఆళ్ళకన్నా కొద్దిగా హై రేంజ్‌లో వెళ్ళాలని మనం యూరి కంపెనీది కొనుక్కున్నాం అనమాట. అయితే ఇది ఆన్ చేద్దాం. ఆన్ అయిందా? దాని తర్వాత ఓకే. ఓకే కొట్టామా? ఇక్కడ చూడండి. టాటా స్కై డిటిహెచ్ ఓకే. యూనివర్సల్ ఉందా? యూనివర్సలే ఉండాలి. దాని తర్వాత లో ఫ్రీక్వెన్సీ 05750 లో ఫ్రీక్వెన్సీ ఉండాలి. ఒకవేళ లేదంటే మీరు ఎడిట్ చేయాలనుకుంటే ఇక్కడికి వచ్చి ఓకే కొడతారు. ఓకే కొట్టిన వెంటనే ఇక్కడ ఎడిట్ చేయడానికి ఆప్షన్ ఉంటుంది. ఇది పైకి కిందకి వెళ్తే ఇది పైకి కొట్టారనుకోండి 1 వెళ్తుంది. కింద కొట్టారనుకోండి మళ్ళీ 0 వస్తుంది అనమాట. అది మ్యాటర్. ఇది ఆల్రెడీ నేను ఎడిట్ చేసి ఉంచాను కాబట్టి నేను ఇప్పుడు ఏం చేయక్కర్లేదు దీన్ని. ఓకే కొట్టేస్తారు. ఓకే కొట్టేస్తారు. దాని తర్వాత కిందకి వెళ్తారు. ఇది హై ఫ్రీక్వెన్సీ. ఇది 10600 ఉంటుంది. దాని తర్వాత ఇది ఈ 2 మెయిన్ చేంజ్ అవుతాయి అనమాట. ఫ్రీక్వెన్సీ ఇంకా సింబల్ రేట్. ఫ్రీక్వెన్సీ ఎంత ఉంటుంది? 11920 ఉంటుంది అనమాట. దాని తర్వాత సింబల్ రేట్ 34280. ఇది చేంజెస్ అయ్యాయి అనమాట. ఈ రెండే చేంజెస్ అయ్యాయి. సింబల్ రేట్ ఇంకా ఫ్రీక్వెన్సీ 2 చేంజెస్ అయ్యాయి అనమాట. దాని తర్వాత మళ్ళీ కిందకి వెళ్తే ఇది హొరిజంటల్ వెర్టికల్ ఉంటుంది అనమాట. వెర్టికల్ ఉంటుంది, హొరిజంటల్ ఉంటుంది. హొరిజంటల్లోనే ఉంటుంది అనమాట. దాని తర్వాత ఆటో ఇవన్నీ సేమ్ ఉంటాయి. ఇది ఎల్ఎన్బి ఉంది కదా! ఎల్ఎన్బి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 ఇంకా ముందుకు వెళ్తూనే ఉంటుంది. 16లో ఉంచుతారనమాట ఇది ఎల్ఎన్బి 16లో. దాని తర్వాత ఇవి కూడా సేమ్లో ఉంటాయి. మీ సెట్టింగ్లో సేమ్గానే ఉంటాయి ఇవన్నీ. అంటే ఇదే చేంజెస్ అయ్యాయి అనమాట ఇప్పటికి. ఇది కొద్దిగా ఇన్ఫర్మేటివ్గా ఉంటుందని మీకు చెప్పడం జరిగిందనమాట. అది మ్యాటర్. ఎవరైతే ఇన్స్టాలేషన్ చేస్తున్నారో వాళ్ళకి కొద్దిగా ఇన్ఫర్మేటివ్గా ఉంటుందని ఇది నేను చేస్తున్నాను. ఓకే కొడితే ఇక్కడ మీకు సిగ్నల్ ఈజీగా వస్తుంది. ఈజీ. చలో మన మొఖం చూపిద్దాం. అయితే చూశారు కదా, అది మ్యాటర్. ఇవి కొద్దిగా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది ఎవరైతే ఇన్స్టాలేషన్ చేస్తారో, ఎవరికైతే ప్రాబ్లం వస్తుందో టాటా స్కై సిగ్నల్ ద్వారా. అది కొద్దిగా చేంజెస్ అయ్యి అని చెప్తున్నాను అనమాట. అంతే. అది మ్యాటర్ అనమాట. చలో నాకు ఈరోజు తెలిసింది. మన కంపెనీ వాళ్ళు టచ్లో ఉన్నారు కాబట్టి నాకు తెలిసింది. లేకపోతే నాకు తెలీదు. టచ్లో ఉన్నారు కాబట్టి తెలిసింది. అంటే నాకు ముందు కూడా తెలిసిపోద్ది. అది యూట్యూబ్ చూస్తే ఎవరో ఒకరు పెట్టేస్తారు కానీ తెలిసిపోద్ది. కాకపోతే నాకు కొద్దిగా తొందరగా తెలిసింది కాబట్టి మీకు చెప్పడం జరిగిందనమాట. అది మ్యాటర్. చలో లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టండి.